Hi guys, this is Chandana. Welcome back to our channel Golden Girl Chandu. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు a day in my life vlog తీయబోతున్నాను అనమాట. సో అనుకున్నాను లెట్స్ సీ వ్లాగ్ తీస్తే ఎలా ఉంటుందో అని అనిపించింది. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి లైక్ నా నార్మల్ లైఫ్ నుంచి అండ్ ప్రెగ్నెన్సీ లైఫ్కి అండ్ దట్ టు లాక్డౌన్ టైం కాబట్టి శివ ఇంట్లోనే ఉన్నాడు. మేమిద్దరం కలిసి మంచి టైం స్పెండ్ చేసుకుంటా అన్ని వర్క్స్ చేసుకుంటున్నాం అనమాట. సో తను కూడా ఫ్రీగా ఉన్నాడు కాబట్టి వ్లాగ్ తీద్దామని అనుకున్నాను. నా బ్రషింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు బ్రషింగ్ అనేది అయిపోవాలన్నమాట. సో నేను అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేయలేదు. సో బ్రష్ చేసుకొని వచ్చి కొంచెం నీట్గా మేము ముందు కనిపిస్తున్నాను పొద్దున్నే. అండ్ ఇప్పటి నుంచి నేను ఏమేమి చేస్తాను, ఏమేమి చేయబోతున్నాను అవన్నీ వ్లాగ్లో చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో లెట్స్ స్టార్ట్ ఆ వ్లాగ్. సో మార్నింగ్ లేవగానే బ్రషింగ్ తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఐస్ క్యూబ్ తోటి నా ఫేస్ మసాజ్ చేసుకోవడం. అండ్ ఇది రెగ్యులర్గా ఒకవేళ నేను చేయకపోయినా కంపల్సరీ డే బై డే చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే పింపుల్స్ అనేవి చాలా కామన్ ప్రెగ్నెన్సీలో అండ్ నాకు చాలా ఎక్కువగా ఉండిందనమాట ఫస్ట్ ట్రైమిస్టర్లో. అండ్ అవన్నీ పోయాయి అండ్ చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి. సో ఇలా చేస్తున్నప్పటి నుంచి చాలా క్లియర్ అయిందనమాట నా స్కిన్. అండ్ పఫీ ఐస్ అయితే దారుణంగా ఉంటాయి, ఎందుకంటే నైట్ సరిగ్గా స్లీప్ ఉండదు కాబట్టి మార్నింగ్ లేచేసరికి కళ్ళు బాగా పఫీగా ఉండడము, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అండ్ అవన్నీ కామన్ కాబట్టి వీ నీడ్ టు యాక్సెప్ట్. అండ్ ఆయిల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది ఇలా చేస్తే. నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎవరైనా ట్రై చేయొచ్చు. దెన్ ఒక కాటన్ టవల్ తీసుకొని నేను ట్యాప్ చేసుకుంటున్నాను. రబ్ చేసుకోకండి, స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మార్నింగ్. అండ్ ఐస్ క్యూబ్ తోటి మసాజ్ చేస్తాం కాబట్టి ఇంకా సెన్సిటివ్ అవుతుంది. సో రబ్ చేయకండి, ట్యాప్ చేయండి. సో ఇక్కడ నా ఫస్ట్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయిందనమాట. ఇది ఒక్కటి చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది నా స్కిన్. నైట్ ఇలా నానబెట్టుకొని ఉంటానండి. నేను ఒక చిన్న గ్లాస్లో ఖర్జూర్ నానబెడతాను. అండ్ ఒక 6 ఆల్మండ్స్ కూడా నైటే నేను నానబెట్టి ఉంచుతానమాట. మార్నింగ్ లేవగానే ఆ ఖర్జూరం నానబెట్టిన వాటర్ దాన్ని వచ్చేసి ఆ ఖర్జూరం తినేస్తాను. దాని ఆల్మండ్స్ కూడా నేను పీల్ చేసేసుకొని తినేస్తాను అనమాట. ఖర్జూర్ అలా చేస్తే మనకు మన బోన్స్కి చాలా మంచిదండి. త్రూ అవుట్ దిస్ ప్రెగ్నెన్సీ మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా హెవీగా ఉంటుందన్నమాట. సో అది కొంచెం కంట్రోల్ చేస్తుంది, కొంచెం స్ట్రాంగ్ చేస్తుంది అనమాట మన బ్యాక్ని. సో బాదం అన్నీ ఇలా పీల్ చేసేసుకున్నాను. శివ టీ పెట్టేసరికి నేను ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాను అనమాట రోజు. సో లెట్స్ హ్యావ్ ఇట్.
సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. అండ్ వర్క్ అంతా చేయడానికి నేను ఒక ఆంటీని పెట్టుకున్నాను. సో ఇంటి వర్క్ అంతా తనే చేస్తుందన్నమాట. అండ్ యూజువల్లీ నేను శాండ్విచెస్ అవన్నీ ప్రిఫర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్కి ఈ టైంలో. బట్ ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు డెఫినెట్గా మా మమ్మీ పంపిస్తుంది అనమాట. సో ఈరోజు దోశలకి వేసింది. సో దోశ పిండి, దాంట్లో కావాల్సిన చట్నీస్ అన్నీ నాకు పార్సల్ చేసి పంపించింది అనమాట. సో మా సైడ్ దోశ అంటే ఒక్క చట్నీతో అయిపోదండి, ఒక 2-3 ఉంటాయి అన్నమాట మా దోశలు. రాయలసీమ నెయ్యి దోశ అంటే అందరికీ తెలుసు, ఫుల్ ఫేమస్ అనమాట. సో ఈరోజు నేను మా సైడ్ రాయలసీమ నెయ్యి దోశ తినబోతున్నాను అనమాట, చేసుకొని బేసిక్గా. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు కారం దోశలు, నెయ్యి కారం దోశలు అనమాట, మా రాయలసీమ స్పెషల్. చాలా అంటే చాలా బాగుంటాయి. దాంట్లోకి నేను పల్లీల చట్నీ పెట్టుకొని తింటున్నాను ఈరోజు. సో నాకు 2 దోశ సరిపోతాయి, వేసేసుకున్నాను. సో మళ్ళీ శివకు కావాలన్నప్పుడు నేను మళ్ళీ అప్పుడు వేసేస్తాను అనమాట. సో నేను నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. సో చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చానమాట. చాలా అంటే చాలా హీట్గా ఉంది. మార్నింగ్ కొంచెం చల్లగా ఉందని అనుకున్నాను, కానీ చాలా వేడి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. యూజువల్లీ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే చాలా సిక్ అయిపోతాను అనమాట. కొంచెం మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసే టైంకి కొంచెం ఎనర్జీని గెయిన్ చేసుకుంటాను నేను. నా బెడ్రూమ్ చాలా అంటే చాలా మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే యూ కెన్ సీ సో మెనీ పిల్లోస్. ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని దెన్ ఐ విల్ స్లీప్ అనమాట. ప్రెగ్నెన్సీలో పిల్లోస్ అవసరం దారుణంగా ఉంటుందండి, ట్రస్ట్ మీ. ఒక 4 పిల్లోస్ అలా పెట్టుకున్నాను. 2 చిన్న పిల్లోస్ అండ్ 3 పెద్ద పిల్లోస్ పెట్టుకున్నాను నేను. మనకు నైట్ టైమ్స్ యాంగిల్స్ అనేవి ఎట్లా మారిపోతాయో తెలియదు. మన కంఫర్టబుల్గా మనం పడుకోవాలన్నమాట, అండ్ చాలా జాగ్రత్తగా పడుకోవాలి. కాబట్టి మీరు ఎన్ని పిల్లోస్ కావాల్సి అన్ని పిల్లోస్ యూస్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా ప్రెగ్నెన్సీ పిల్లో ఆర్డర్ ఇచ్చానమాట 3rd మంత్లో ఉన్నప్పుడే, బట్ అది ఎందుకో నాకు అస్సలు సెట్ అవ్వలేదు. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. అండ్ లోపల మెటీరియల్ అనేది కొంచెం బాడీకి హీట్ ఇచ్చే మెటీరియల్ అనమాట. సో మా మమ్మీ అనేది ఆ మెటీరియల్ నువ్వు పట్టుకొని పడుకుంటే చాలా హీట్ అయిపోతుంది బాడీ, వద్దు పిల్లోసే యూజ్ చేయి అని చెప్పింది. సో దెన్ అది మళ్ళీ మేము రిటర్న్ ఇచ్చేసాము. దెన్ ఐమ్ యూజింగ్ ఓన్లీ పిల్లోస్ అనమాట. టు బీ ఫ్రాంక్, దానికన్నా పిల్లోస్ చాలా కంఫర్ట్ ఉన్నాయండి. సో నేనైతే పిల్లోస్ని యూజ్ చేస్తున్నాను నా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దెన్ నేను కొంచెం రిలాక్స్ అవుతాను. ఈరోజు నా ప్లాన్స్ ఏమనుకున్నానంటే, బేసిక్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అది లంచ్ తర్వాత తీస్తానో లంచ్ ముందు తీస్తానో నాకు కూడా తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైం. సో అ షార్ట్ బ్రేక్ అనమాట. నేను మళ్ళీ మిమ్మల్ని లంచ్ టైంలో కలుసుకుంటాను. ఏం లంచ్ ప్రిపేర్ చేస్తున్నానో, ఇవాళ ఏంటి స్పెషలో అప్పుడు డిసైడ్ అయ్యి చేస్తాను అనమాట. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో లెట్స్ సీ యూ ఆల్ ఇన్ లంచ్ టైం. ఓకే, బాయ్. ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 టైం అవుతుంది ఇప్పుడు. సో నాకు చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్ ఉంటుంది, అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను. దాన్ని వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇప్పుడు నేను కుక్ చేయడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ శివ అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసి ఉంటాడు, అండ్ రైస్ కూడా పెట్టేసి ఉంటాడు. నేను జస్ట్ వెళ్ళి కుక్ చేయడం మాత్రమే అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 కాబట్టి ఐ హ్యావ్ టు రష్.
సో ఈరోజు మేము ఏం చేసుకోబోతున్నామో లంచ్కి మా కిచెన్లో చూపించేస్తాం. లెట్స్ గో. సో ఈరోజు నేను పప్పుచారు అండ్ బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. మాకు పక్కనే మెకానిక్ షాప్ ఉంది, చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో నేను జస్ట్ ప్రాసెస్ని చూపిస్తాను, వాయిస్ ఓవర్ మీకు మళ్ళీ ఇచ్చేస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ పప్పుచారు. నేనైతే పప్పుచారు చేసుకుంటున్నాను ఫస్ట్. యా ఇప్పుడే ఫుల్గా లాగిచ్చేసాను అనమాట. ఇప్పుడే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా అంటే చాలా టయర్డ్ అనిపిస్తుంది. బికాస్ ఎంత వేడి ఉందంటే చాలా ఎండ ఉంది బయట. మేము ఏసీ ఆన్ చేసుకున్నా, కూలర్స్ ఆన్ చేసుకున్నా అసలు వర్క్ అవ్వట్లేదు, అంత వేడిగా ఉంది. సో నేను లంచ్ తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ అస్సలు పేషెన్స్ లేదు ఇప్పుడు నాకు. ఎగ్జాస్ట్ అయిపోయాను బేసిక్గా. సో ఒక న్యాప్ తీస్తాను, ఈవినింగ్ ఫ్రెష్గా లేచి ఏం చేస్తానో చూద్దాము. సో ప్రస్తుతానికైతే గాయస్. సో పడుకున్నాను, ఫుల్గా లేచాము. సో ఈవినింగ్ స్నాక్ లాగా నేను కొంచెం ఆలూ టోస్ట్ అండ్ యాపిల్ మిల్క్ షేక్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం తిని అలా కొంచెం పైకి వెళ్దామని అనుకుంటున్నాము. ఎలాగో మనకు బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి.
సో అప్స్టేర్స్కి వెళ్దాం అనుకున్నాము. అది కూడా నాకు శివ హాలిడే ఉన్న రోజు పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కాబట్టి. సో తను సాటర్డే సండే తనకు వీక్ ఆఫ్ కాబట్టి ఆ రోజు కొంచెం ప్రశాంతంగా వెళ్తాం అనమాట. అది కూడా నాకు ఓపిక ఉంటే. సో ఈరోజు కొంచెం ఓపిక ఉంది అనిపిస్తుంది. లెట్స్ గో అనుకున్నాము. సో ఐల్ హ్యావ్ మై శాండ్విచ్ విత్ మిల్క్ షేక్ అండ్ సీ యూ ఆల్ ఇన్ డిన్నర్ టైం. మా అప్స్టేర్స్ కూడా చూపిస్తాను మీకు కొంచెంసేపు అయ్యాక. Bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together, it's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. Take a step back to see the truth around you. From a distance you can tell. You and me were meant to be outdoors. హలో. సో పైకి వెళ్ళాము వాకింగ్ లాగా, జస్ట్ వెదర్ బాగుంటే పైకి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుండే వెదర్ ఈరోజు. చాలాసేపు పైన స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కిందకి వచ్చి, అండ్ నా డిన్నర్ టైం కూడా అయిపోయింది. సో చాలా సింపుల్గా నేను ఓట్స్ మూంగ్ దాల్ కిచడీ చేసుకుంటున్నాను. అది ఎలా రెడీ చేసుకుంటానో మీకు చూపించేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్, ఇది వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఓట్స్ తిన్నారంటే ఇట్స్ అ గుడ్ ఫైబర్ అనమాట. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, సో అలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, యూనో ఓట్స్ అనేది చాలా మంచి ఫుడ్ అనమాట ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునేది. సో నేను దాంతోపాటు మూంగ్ దాల్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చలువగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఓకే, నాకు ఈ ఐటెంకి సో ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఓట్స్ అండ్ మూంగ్ దాల్.
నేను ఆల్రెడీ ఒక 15 మినిట్స్ అవుతుంది నానబెట్టుకొని. 15 to 20 మినిట్స్ నానబెట్టాలి. అండ్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే క్యారెట్, టొమాటో అండ్ ఆనియన్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఆ 3 తీసుకుంటున్నాను. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి, గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. చాలా మంచి హెల్దీ అవన్నీ. సో అన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. దాని ఉప్పు, కారం, నాకు జీరా పౌడర్ చాలా ఇష్టం కాబట్టి నేను జీరా పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. అండ్ గరం మసాలా కూడా మీ ఇష్టం అండి. సో నాకైతే స్పెషల్గా గరం మసాలా నైట్ టైమ్స్ అంత మంచి ఆప్షన్ కాదనిపిస్తుంది, అందుకే నేను గరం మసాలా స్కిప్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు డైట్ కోసం పర్లేదు నాకు గ్యాస్ అలా ఏం ఫామ్ అవ్వదు అని అనుకుంటే హ్యాపీగా మీరు గరం మసాలా కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దెన్ దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం కరివేపాకు వేసుకుంటాను. నెక్స్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోండి, లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై కావాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి. దెన్ క్యారెట్, టమాటో ఫ్రై మిక్స్ చేసేసుకోండి మంచిగా. దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. టమాటో చాలా మంచిగా ఉంటుంది, అన్నింటిలో వేసుకోండి, ఏం పర్లేదు. సో నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. ఎంతమంది ఉంటారో దాని దగ్గర క్వాంటిటీ తీసుకోండి మీరు. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా. తర్వాత మూందల్లో నానబెట్టుకున్నాను కదా, ఆ మూందల్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. నేను కొన్ని తీసుకున్నాను మూందాలు, నా ఒకదానికి వస్తుంది కాబట్టి. ఓట్స్ కూడా ఒకదానికి వస్తుంది, రెసిపీ అంతా నా ఒకదానికి వస్తుంది కాబట్టి కొన్ని తీసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసేయండి. సో దీంట్లోకి మనం కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసుకోవాలి. నేను మంచిగా నాకు మంచి లిక్విడ్ బేస్లో కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగానే వేసుకుంటున్నాను. యూ కెన్ సీ హియర్. మీకు కొంచెం డ్రైగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం మంట పెంచండి, ఫ్లేమ్ పెంచి. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ టేస్ట్, మీ టేస్ట్ బట్టి వేసుకోండి ప్రతి ఒక్కటి. దెన్ ఫైనలీ ఐ వాంట్ టు యాడ్ జీరా. నాకు జీరా పౌడర్ చాలా బాగా అనిపిస్తుంది, అందుకే కొంచెం వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే యూ కెన్ అవాయిడ్ ఇట్. అండ్ ఇన్ కేస్ నార్మల్గా తినాలి అనుకున్న వాళ్ళు మ్యాగీ మసాలా వేసుకోవచ్చు, బట్ డైట్లో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు వేసుకోవాలి. బట్ నార్మల్గా టేస్ట్ కోసం నాకు కావాలి, నాకు డౌట్ అవుతుంది అన్న వాళ్ళు హ్యాపీగా మీరు మ్యాగీ మసాలా వేసుకున్నారంటే అద్దరిపోతుంది అనమాట టేస్ట్. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇదంతా బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సో దీనిపైన నేను లిడ్ పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. శివ, కొత్తిమీర ఎందుకు తీసుకెళ్ళిపోయావు? కొత్తిమీర. సో చూసారు కదా ఫుల్గా కుక్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది అంత కిచిడి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట కొత్తిమీర వేసాక కుక్ చేయకండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 మినిట్ క్లోజ్ చేసేయండి. సో నా ఓట్స్ ముందల్ కిచిడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఉందో, యూ కెన్ సీ హియర్.
అండ్ మీరు ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. నేను సగం ఇలా తింటాను అండ్ సగం కర్డ్ వేసుకొని తింటాను. కర్డ్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ఇష్టం ఆ టేస్ట్. మీరు ట్రై చేయండి కర్డ్ వేసుకొని, ఎలా ఉందో కూడా చెప్పండి. సో యా, హియర్ ఇస్ మై డిన్నర్. సో నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. చలో బాయ్. నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఐమ్ బ్యాక్ టు మై బెడ్. ఇట్స్ బెడ్ టైం కంపల్సరీ. ఈరోజు మాత్రం చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. ఐ నో, బికాజ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి వ్లాగ్ చేసుకుంటా, ఐ మీన్ లైక్ షూట్ చేసుకుంటే ఇంట్లో వర్క్ చేసుకోవడం అనేది. నేను చాలా తక్కువ వ్లాగ్స్ చేస్తాను అండ్ ఐ రియలీ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ వ్లాగ్స్ అనమాట. సో ఇంకా స్టార్ట్ చేశాను కదా, ఐ విల్ బి కంటిన్యూయింగ్ విత్ ఆల్ ది నైస్ వ్లాగ్స్ అనమాట. సో ఈరోజైతే ఎంతవరకు చేయగలిగానో అండ్ ఎంత పర్ఫెక్ట్గా చేశానో కూడా నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు షో యూ వాట్ ఐ డూ ఇన్ మై డే. యా, కొన్ని స్కిప్ చేసేసాను నేను, బట్ నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా కవర్ అయ్యేటట్టు చూసుకుంటాను నేను. సో ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ మై స్కిన్. నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఇవన్నీ సపరేట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అన్నీ దీంట్లో చూపించడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది చేసుకుంటే అది కంప్లీట్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, నార్మల్గానైనా మనం స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతే చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో నేను చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మరి పెద్ద ఏదో వేరే కైండ్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కాదు, ట్యాన్ ఎక్కువ అవ్వడము అండ్ పింపుల్స్, ఇలా బ్లాక్ సర్కిల్స్. ఫస్ట్ థింగ్ అంటే అసలు నాకు బ్లాక్ అండ్ డార్క్ సర్కిల్స్ అనేవే ఉండవు అసలు. దారుణంగా అంటే దారుణంగా వచ్చాయి డార్క్ సర్కిల్స్. లిటరల్లీ ఒక పాయింట్లో ఏంటి నా ఫేస్ ఇలా అనిపిస్తుంది అన్న దానికి వెళ్ళిపోయాను అనమాట. ఇట్స్ న్యాచురల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మనము ఏం చేయలేము, వీ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ పీరియడ్ అంతే. సో ఎలాగో మీతో మాట్లాడుతున్నాను కదా, ఇలానే నా స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకుందాం అని అనుకున్నాను. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ సో ఈరోజు వ్లాగ్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాను నేను. నాకు తెలిసి ఈరోజు మంచి నిద్ర వస్తుంది అనుకుంటా నాకు. సో కొంచెం టైర్డ్ అయ్యాను కదా, డెఫినెట్గా కొంచెం ప్రాపర్ స్లీప్ అనేది రావాలి, I hope. So yeah, finally I'm done with today's vlog. I hope మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఇవ్వండి. మీరు కామెంట్స్ చేస్తుంటేనే కదా నాకు అర్థమవుతుంది ఎక్కడి వరకు నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి అని చెప్పి. ప్లీజ్ కామెంట్ బిలో. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి, డెఫినెట్గా తీసుకుంటాను. అండ్ వీడియో కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో ఫైనలీ ద వ్లాగ్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ మై వ్లాగ్. సో గుడ్ నైట్ ఎవ్రీవన్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కనుక మీరు ప్రెస్ చేశారంటే మీకు నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో కింద. సో యా, బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.